జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు జైలు కాడ మాట్లాడిన మాటలు నాకేం నచ్చలే. ఏంది ఆ ఇప్ప మాట్లాడింది? తనను ఎవరో ఆ పట్టాభి బోసిడీకే అన్నాడు. బోసిడీకే అంటే లంజా కొడుకు అనే అర్థము. మా వాళ్ళకు కోపం వచ్చింది, అందుకే అప్పుడు దాడి చేసినారు. అయితే ఆ టీడీపీ కార్యాలయం పైన దాడి చేసిన దాంట్లో ఈ నందిగం సురేష్ లేడు, కానీ అన్యాయంగా ఇరికిచ్చినారని చెప్పినాడు అనమాట. ఓకే, నందిగం సురేష్ను పరామర్శించడము, ఆయన గురించి మాట్లాడము అంతవరకు బాగానే ఉంది. కొన్ని విషయాలు పాతవి తవ్వుకోకపోవడమే మంచిది. జగన్కు ఆ విచక్షణ కూడా లేనట్టుంది. ఆ బోసిడీకి అన్నాడు అనేది అవసరమా? ఏం వైసీపీ వాళ్ళు ఏమన్నా అంత సస్వరలా? చంద్రబాబు నాయుడు గారిని ఆ కొడాలి నాని అయితేనేమి, వంశీ అయితేనేమి, ఇంకా రోజా అయితేనేమి, వీళ్ళందరూ మాట్లాడినది ఏంది? అప్పుడు మాత్రం ఈయన ముసిముసి నవ్వుతా ఎంజాయ్ చేసినాడు. సాక్షాత్తు అసెంబ్లీలో ఏం మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారిని? ఆయన ఎందుకు అసెంబ్లీని బహిష్కరించాల్సి వచ్చింది? అవన్నీ జనానికి తెలియదా? చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కొడుకును రాజకీయంగా ఎన్ని తిట్టుకుంటానే ఏమి ఇబ్బందిలే. వల్లభనేని వంశీ పాపం ఆమె భువనేశ్వరి గారిని కూడా లాగినాడు. అది కదా పెద్ద విమర్శలకు దారితీసింది. అట్లే ఆ అసెంబ్లీలో ఏదో అంబటి రాంబాబు గారిని టీడీపీ వాళ్ళు ఏదో అన్నారు. ఓకే, ఆయన ఏమంటాడు? వాళ్ళు ఏదైనా అన్నప్పుడు దానికి ఏదైనా కౌంటర్గా ఇవ్వడం వరకు బాగానే ఉంది. అంటే అంబటి రాంబాబు గారిని గంట అరగంట అని ఏదో వాళ్ళు అన్నారు. ఓకే, వాళ్ళు మాట్లాడింది తప్పే. అయితే ఈయనేమన్నాడు? అటైతే నేను మాధవరెడ్డి గారిని గురించి చెప్తాను, మాట్లాడాల్సింది వచ్చాదనే. అప్పుడే కదా చంద్రబాబు గారు హర్ట్ అయిపోయింది. ఇవన్నీ అప్పుడు మాట్లాడేటప్పుడు ఏమన్నా జగన్ గారు వారించినాడా? ఇది పద్ధతి కాదు, ఆయన పెద్ద ఆయన వయసుకైనా మర్యాద ఇవ్వాలా, అట్లా మనం ఏదన్నా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులను ఆడవాళ్ళను మాట్లాడకూడదని ఒకనాడన్నా తిట్టింటే జగన్ గారికి ఈరోజు ఏం మాట్లాడినా ఒక విలువ ఉండేది, గౌరవం ఉండేది. ఆ రోజు జగన్ టీడీపీ వాళ్ళను తన వాళ్ళు తిడతా అంటే ఇట్లా వాళ్ళ కుటుంబ సభ్యులందు తిట్టినా మందలించినాడు. అందుకు కాబట్టి ఆయన ఈరోజు ఇట్లా మాట్లాడినా ఓకే అంగీకరించాల్సింది ఉంటుంది అని ఎవరైనా అనుకోవచ్చు. వీళ్ళేమన్నా వైసీపీ వాళ్ళు సస్వర్లని జగన్ ఈ రోజులే నన్ను అట్లా తిట్టినాడు, మా వాళ్ళకి కోపం వచ్చింది అన్నాడు. ఏం మీ వాళ్ళకైనా కోపం వచ్చేది? చంద్రబాబు నాయుడు గారిని భార్యను తిట్టే వాళ్ళకి కోపం రాదా? కోపం అనేది ఏమి మీకొక్కరికే ఏమన్నా ప్రత్యేకమా? టీడీపీ వాళ్ళకి ఏం ప్రత్యేకం కాదా? ఏం మాట్లాడుతున్నావయ్యా స్వామి నువ్వు? ఇటు కొంచెం తెలుసుకొని మాట్లాడి ఎప్పుడు ఏం మాట్లాడాలనేది. ఇంకా ఓడిపోయినా కూడా నీకు జ్ఞానోదయం కాకపోతే ఎట్లా?